హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మెహమూద్ ఫ్రమ్ ఆటోమోటివ్ వ్లాగ్స్. ఇవాళ మనం i10 గ్రాండ్ పుష్ స్టార్ట్ వెహికల్ డయాగ్నోస్ చేయబోతున్నాం. కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే స్టీరింగ్ హార్డ్గా తిరుగుతుంది. ఒకసారి స్టార్ట్ చేసి చెక్ చేసుకుందాం. మనకైతే ఇగ్నిషన్ ఆన్ అయిపోయింది, ఇగ్నిషన్ ఆన్లో ఉంది. దీంట్లో చెక్ లైట్ వచ్చింది, పవర్ స్టీరింగ్ లైట్ వచ్చింది, ఆయిల్ లైట్, బ్యాటరీ లైట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఆర్పిఎం వచ్చేసింది. ఓకే, మనకు పవర్ స్టీరింగ్ లైట్ కూడా వెళ్ళిపోయింది. ఓకే, కాకపోతే స్టీరింగ్ అనేది కొంచెం టైట్గా ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది కదా, ఇక్కడ చూడండి జరకిస్తుంది. ఇక్కడ మనకు ఫ్రీగా ఉంది, ఇక్కడ జరకిస్తుంది. చేయి చూడండి ఎంత జరక్ వస్తుందో. ఓకే, ఇక్కడ ఫ్రీ ఉంది, జరక్ వస్తుంది, అంటే టైట్గా తిరుగుతుంది. ఓకే, జరక్ వస్తుంది, ఇంత జరక్ వస్తుంది. అయితే దీన్ని మనము డయాగ్నోస్ చేద్దాం, సిస్టమేటిక్ డయాగ్నోస్ చేద్దాం. ఫాస్ట్ ఇగ్నిషన్ ఆఫ్, ఓన్లీ ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న తర్వాత మనం స్కానర్ తోటి డయాగ్నోస్ చేద్దాం. స్కానర్లో ఏం చూపిస్తుంది అనేది చూద్దాం. స్కానర్లో హుండాయ్ వెహికల్ కాబట్టి హుండాయ్లో వెళ్దాం. హుండాయ్ కనెక్ట్ అవుతుంది. ఈ రెగ్యులర్ కంప్లైంట్ ఉంది. ఈ వెహికల్ అనే కాదు, చాలా వెహికల్స్లో ఈ కంప్లైంట్, స్టీరింగ్ అనేది హార్డ్గా తిరగడము, ఇది ఏమంటారు పట్టేయడము, ఇది చాలా రెగ్యులర్ కంప్లైంట్ ఉంది. మనము ఈపీఎస్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ రీడ్ చేస్తున్నాము. దీన్ని నో ట్రబుల్ కోడ్ అయితే ఏమి లేదు, నో ట్రబుల్ కోడ్లో ఉంది. కాకపోతే మనకు స్కాన్ చేసిన తర్వాత బ్లింక్ అవుతుంది. ఓకే, పర్లేదు, బ్లింక్ అయినా పర్లేదు. బ్యాక్ వచ్చేసినాం. మనము ఇగ్నిషన్ ఒక్కసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి స్టార్ట్ చేసి చెక్ చేసుకున్నాము. స్టార్ట్ అయిపోయింది, పవర్ స్టీరింగ్ లైట్ కూడా వెళ్ళిపోయింది. కాకపోతే మనకు ఇక్కడ ఫ్రీగా ఉంది, పట్టేసింది, జరకిస్తుంది. ఫ్రీగా ఉంది, పట్టేసింది, అండ్ ఎంత జరకిస్తుంది. అయితే దీనికి మెకానికల్గా కూడా డయాగ్నోస్ చేయాలి. ఇది కొన్ని పుష్ బటన్, హుండా ఎక్సెంట్ పుష్ బటన్, పుష్ స్టార్ట్. దానికి స్టీరింగ్ మనకు కంప్లైంట్ ఉందని చెప్పి, స్టీరింగ్ జామ్ అవుతుందని మనకు చెప్పాను కదా. అయితే ఇది స్టీరింగ్ కాలంలో వచ్చే మోటార్ ఇక్కడ మనకు ఫిట్ అవుతుంది. ఇక్కడ మనకు ఫిట్ అయ్యి మనకి ఇక్కడ యూనిట్ ఉంటుంది, సెంట్రల్ లాక్ మాడ్యూల్, ఎలక్ట్రానిక్ మాడ్యూల్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ మాడ్యూల్ పక్కన దీనికి కాలంకి ఒక మోటార్ వస్తుంది. మోటార్లో ఏమైందంటే కార్బన్ బుషెస్ ఏమైతే అవి జామ్ అయిపోయినాయి. ఈ కార్బన్ బుషెస్ జామ్ అయిపోవడం వల్ల దీని ఆర్మేచర్కి కనెక్టివిటీ లేక మోటార్ సరిగ్గా తిరగక, రొటేషన్ అవ్వక మనకు ఎనర్జీ రావట్లేదు. ఎనర్జీ బయటికి వస్తే, ఆ రొటేషనల్ ఎనర్జీ బయటికి వస్తే మనకు ఈ స్టీరింగ్ అనేది తిరుగుద్ది. ఓకే, దిస్ ఈస్ 90% హ్యాస్ బీన్ ప్రాబ్లమ్ సాల్వ్. ఇది ఎక్కించిన తర్వాత ట్రయల్ రన్ తీసుకొని మీకు వీడియో చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మెహమూద్ ఫ్రమ్ ఆటోమోటివ్ వ్లాగ్స్. లాస్ట్ టైం చెప్పాం కదా, ఫిట్ చేసిన తర్వాత మనం ట్రయల్ రన్ తీసుకొని చేద్దామని. ఇది మనకు స్టీరింగ్ మాడ్యూల్, ఇక్కడ మనకు మోటార్ ఫిట్ అవుతుంది. ఓకే, మోటార్ ఫిట్ అవుతుంది. ఇది స్టీరింగ్ మాడ్యూల్. ఇప్పుడు మనము స్టార్ట్ చేసి చెక్ చేసుకుందాం. స్టార్ట్ అయిపోయింది, కంప్లీట్ ఫ్రీ. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది, మనకు ఇగ్నిషన్ ఆన్ చేస్తే లైట్ ఇంతకుముందు వచ్చి పోయేది. మనకు స్టార్ట్ చేసిన తర్వాత ఈ లైట్ వచ్చి పోయేది, అంటే యూనిట్లో కంప్లైంట్ లేదు.
వచ్చి వెళ్ళిపోతుంది అంటే యూనిట్లో కంప్లైంట్ లేదు. ఎందుకంటే అప్పుడు మనకి మనీ ఏదైతే ఉందో ఫ్రీగా లేదు, ధరకి ఇచ్చేది. ఇప్పుడు కంప్లీట్ ఫ్రీ, టోటల్ ఫ్రీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆటోమోటివ్ బ్లాగ్స్. కొత్త వీడియోతో మేము వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.